UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. హాయ్ హలో వెల్కమ్ టు హిట్ టీవీ లైఫ్. బోర్ కొడుతుందా? ఏదైనా కొత్తగా ట్రై చేయాలని అనిపిస్తుందా? ఫుడ్ కాకుండా ఆర్ఎల్స్ ట్రావెల్ కాకుండా ఆర్ఎల్స్ ఇంకేదైనా కొత్తగా క్రియేటివ్ చేయాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఖాళీగా ఉంటారో, బోర్ కొడుతూ ఉంటుందో, సో మనం ఏదైనా కొత్తగా క్రియేటివ్ చేయాలి అండ్ వచ్చేసి ఏదైనా కొత్తగా క్రియేటివ్గా తయారు చేయాలని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది చాలామందికి. సో అట్లా చేయాలి అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఆర్ట్ గ్రామ్కి రావాల్సిందే. సో ఆర్ట్ గ్రామ్ ఏంటిది ఒకసారి లుక్ ఇద్దాం. సో ఈ ఆర్ట్ గ్రామ్ అనగానే ఏంటబ్బా వీడు ఏదో కొత్తగా తెచ్చాడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఇది వచ్చేసి చాలా యూనిక్ థింగ్, మీకు కొన్ని ప్లేసెస్లో మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఆర్ట్ గ్రామ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నా వెనక కనిపిస్తున్నాయి కదా చాలా డిజైన్స్. సో వీళ్ళ దగ్గర 25+ టైప్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉంటాయి. సో మీరు వచ్చేసి నార్మల్గా ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అయితే 350 నుంచి స్టార్ట్. సో ఆ డిజైన్కి కావాల్సిన సప్లిమెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ మీకు గైడ్ చేస్తూ ఉంటారు. సో టోటల్గా మీరు డిజైన్ అయితే ప్రిపేర్ చేసి ఆ ప్రిపేర్ అయిన డిజైన్ని మీతో పాటుగా ఇంటికి తీసుకెళ్ళవచ్చు. సో ప్రజెంట్ మనం ఈ వాల్ పైన ఉన్న డిజైన్స్ అనేవి ఒక్కసారి చూద్దాం రండి. సో ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నేమ్ ప్లేటింగ్ డిజైన్. దానికి కావాల్సిన సప్లిమెంట్స్ అండ్ వచ్చేసి ఆ మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు. అండ్ ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి కదా మిర్రర్కి సంబంధించిన ఆర్ట్స్. సో ఇక్కడ కవ్కి సంబంధించిన ఆర్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ గ్లాస్ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్ట్ అనేది మొజాయిక్ ఆర్ట్. సో దీనికి ఇది వీళ్ళ దగ్గర ఉన్న ఒక యూనిక్ ఐటము. సో దీనికి సంబంధించి కూడా వీళ్ళు టోటల్గా గైడ్ చేస్తూ ఉంటారు ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే, మీకు ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు అండ్ టైంతో అసలుకే సంబంధం లేదు. ఏ ఏజ్ వాళ్ళైనా రావచ్చు. మార్నింగ్ 11 AM నుండి ఈవినింగ్ 7:30 వరకు అయితే ఓపెన్ ఉంటుంది. మీరు ఒక డిజైన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి ఎంత టైం పడుతుంది అని చెప్పేసి, అంటే ఇంత టైంలో కంప్లీట్ చేయాలా లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్ ఉంటుంది. బట్ ఇంత టైం లిమిట్ అయితే ఏది ఉండదు ఇక్కడ. జస్ట్ మీరు వచ్చేసి ఆ డిజైన్ సెలెక్ట్ చేసేసుకొని ఆ డిజైన్ మొత్తం ప్రిపేర్ చేస్తూ వెళ్ళడమే. ఆ ప్రిపరేషన్ తర్వాత మీరు వెళ్తూ ఇంటికి తీసుకెళ్ళచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ మిర్రర్ డిజైన్ ఏదైతే ఉందో దీన్ని మిర్రర్ మండలాస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ డిజైన్ వచ్చేసి ఇది కూడా ఒక యూనిక్ డిజైన్ వీళ్ళ దగ్గర ఉంది. అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకుంటే కనుక టిష్యూ ఆర్ట్ ఉంది. టిష్యూ డిజైన్ అని కొత్తగా యూనిక్గా ఉంది ఒకటి, మీరు ఇది ట్రై చేయవచ్చు. టిష్యూ అంటే మన టిష్యూస్ ఉంటాయి కదా, తుడుచుకునే టిష్యూస్, వాటితో వీళ్ళు డిజైన్ చేశారు. ఎంత బాగుందో, ముట్టుకొని చూస్తే కూడా చాలా డిఫరెంట్ ఫీలింగ్ మీకు కలుగుద్ది. అదొక యూనిక్ ఐటము, అది కూడా ట్రై చేయవచ్చు. అండ్ వచ్చేసి ఇక్కడ ఈ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మొజాయికాస్ అంటారు. సో ఇవి కూడా ఒక యూనిక్ ఐటమ్ అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. సో ఇంకా లోపల ఏమేమి ఉన్నాయి, మనం అంటే పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఆర్ట్స్ అనేది అయితే వేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఆర్ట్స్, వాళ్ళ ఫీల్ ఏంటి, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతున్నారో తెలుసుకుందాం. లెట్స్ గో. సో ప్రజెంట్ మనం ఆర్ట్ గ్రామ్ స్టూడియో లోపల అయితే ఉన్నాం. ఇక్కడ కిడ్స్తో పాటు చాలామంది పెద్దవాళ్ళు కూడా డిజైన్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నారు. సో ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు, ఎట్లా ఉంది, వాళ్ళ ఫీల్ ఎట్లా ఉందని చెప్పేసి మనం కనుక్కుందాం. హాయ్ మ్యామ్. Hi. మ్యామ్, హౌ యూ ఫీలింగ్ హియర్? Oh, it's great place. I feel it is very good to indulge into some work that keeps you busy for an hour or two. And with kids, you can just see they're sitting quietly and doing their work, and that is awesome. I feel with so many kids. About kids, they won't feel like a bore or something. They will do entire day also this work. Yes. But what about big people? Oh, it is fun for me also. Even that's my experience. Yeah. Ma'am, what about you? I really like art activities, so I enjoy such places a lot, and I think it is a क्या बोलते हैं mental relief also. Yeah. Hi kids. Hi. How are you feeling here? Nice. Do you love this working? Yeah, I love art and craft. Okay. You are from which school? 85 World School at Upper. You daily come here or occasionally? Occasionally. Okay.
He's your brother? Yeah. You will talk? Ask him how he is feeling here. Dance कैसा लग रहा है इधर? He's feeling good. He also loving to. Art and craft. Hi Kate, what is your name? Mishika. You are from which school? DPS Nacharam. Acha, Nacharam. You are loving this place? Yes, I love it. Okay. How you feeling to do a art here? I feel good. Okay. You love art? Yeah, I do. సో ఇక్కడ మనం చూసుకుంటే పిల్లలైతే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ట్స్లో క్రియేటివ్గా వర్క్ చేస్తున్నారు. అస్సలు బోర్ అయితే అవ్వట్లేదు. మీ పిల్లలు మొబైల్ నుంచి అవాయిడ్ కావాలి అంటే ఇది ఒక మంచి ప్లేస్. మొబైల్ చూడకుండా టోటల్గా వాళ్ళు ఒక వర్క్లో లీనమైపోతారు ఈ ప్లేస్లో. చూసారు కదా, అస్సలు ఒక్క చిల్డ్రన్ దగ్గర కూడా మనకు మొబైల్ కనిపించదు. ఎందుకంటే వాళ్ళు బిజీ విత్ ఆర్ట్స్. సో మంచి నాలెడ్జ్ కూడా పెరుగుతుంది పిల్లలకి ఇట్లాంటి యాక్టివిటీస్ చేపించడం వల్ల. సో ప్రజెంట్ మనకైతే ఇక్కడ టోటల్ సెటప్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మొజైక్ సంబంధించిన ఆర్ట్, మొజైక్ ఆర్ట్ అంటారు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనకు వి అనే సింబల్ ఉంది కదా, వి ఇన్ ద సెన్స్ నా ఆల్ఫాబెట్, నా నేమ్లో ఫస్ట్ ఆల్ఫాబెట్. సో దీనికి ఇప్పుడు ప్రజెంట్ మనకు ఈ వి అనే సింబల్స్ 2 ఇచ్చారు. సో దీన్ని మనం ఇక్కడ ఫెవికాల్తో సీల్ చేసేసి ఇక్కడ అటాచ్ చేయాలి, ఇట్లా స్టిక్ చేయాలి. స్టిక్ చేశాక ఈ మిడిల్లో ఏదైతే ఉందో టోటల్ ఎంటీ, ఆ ఎంటీ ప్లేస్ని ఈ మొజైక్స్ అంటే మీకు ఇట్లా గ్లాసెస్ లాగా కనిపిస్తాయి, చూడొచ్చు మీరు, గాజు ముక్కల్లాగా కనిపిస్తాయి. బట్ ఈ మెటీరియల్ ఏందో నాకు కూడా తెలియదు. ఈ మెటీరియల్ పేరు మొజైక్స్ అని చెప్పారు వాళ్ళు, ఆర్ట్కి సంబంధించిన వాళ్ళు. సో ఈ మొజైక్స్తో మనం టోటల్గా ఈ మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేసేసి ఒక డిజైన్ లాగా చేయొచ్చు. తర్వాత మనం చేశాక మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి. ఇప్పుడు జస్ట్ మనం ఇట్లా పెడతాం కదా, ఒక్కొక్కటి ఇట్లా సెట్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఇట్లా సెట్ చేశాక మధ్యలో ఇట్లా గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్ని ఫైనల్గా అంటే లాస్ట్ ఫినిషింగ్లో వాళ్ళు సిమెంటింగ్తో క్లోజ్ చేసేస్తారు. అంతా అయిపోయాక ఒక వి సింబల్ అనేది మనకు కనిపిస్తుంది. అప్పుడు ఆ సింబల్ని మనం తీసుకెళ్ళిపోవచ్చు ఇంటికి. సో నేను ప్రిపేర్ చేయడానికి నా వేలో నేను ట్రై చేస్తాను. సో మొత్తం అవుట్పుట్ వచ్చాక మీకు చూపిస్తాను. సో ఫైనల్గానైతే అట్లా ఇట్లా కష్టపడి ఒక 2 minutes, మ్యాక్సిమం 3 minutes అనుకుంటా, 3 minutesలో టోటల్గా ఈ ఆర్ట్ని అయితే కంప్లీట్ చేసా. ఈ గాజు మొక్కలు ఏవైతే ఉన్నాయో మొజైక్స్, సో దాని కింద కొంచెం ఫెవికల్ అంటించి సో దీనికి స్టిక్ చేయడమే. ఇది వచ్చేసి ఫ్లైవుడ్ లాంటి ఒక చెక్క ముక్క. సో దానికి స్టిక్ చేసిందంటే ఇట్లా అతుక్కుపోతాయి టోటల్గా. సో ఇప్పుడు వీళ్ళ సంబంధించిన ఆ సిమెంటింగ్ ప్రాసెస్ అయితే ఉందో అది టోటల్గా ఫిల్ చేసి ఇస్తారు. సో అప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. సో ఫైనల్గానైతే ఫినిషింగ్ కూడా అయిపోయింది. వీళ్ళు వచ్చేసి పిఓపితో అంటే గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పిఓపితో టోటల్గా క్లోజ్ చేశారు. మీరు చూసే ఉంటారు ఇందాక వీడియోలో. సో ఆ ప్రాసెస్లో ఇదంతా టోటల్గా ఫుల్ఫిల్ అవుతుంది ఈ ఆల్ఫాబెట్ అనేది. సో అండ్ వచ్చేసి ఇంకా ఇక్కడ అంటే ఈ ఆర్ట్కి సంబంధించి డిజైన్స్ ప్రిపేర్ చేయడానికి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఫుడ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇట్స్ వచ్చేసి చార్జబుల్ బేసిస్. అంటే ఇక్కడ షెఫ్ ఉంటాడంట, ఒక షెఫ్ దానికంటే చిన్న సంబంధించిన ఫుడ్ ఏదైతే ఉంటుందో లిమిటెడ్ ఫుడ్ అంటే లిమిటెడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. సో దానికి సంబంధించిన ఫుడ్ అతను ప్రిపేర్ చేసి ఇస్తాడంట. సో ప్రజెంట్ షెఫ్ లేడు, మీకు ఫుడ్ చూపిద్దాం అనుకున్నా. షెఫ్ వచ్చేసి లీవ్లో ఉన్నాడు. బట్ వెన్ ఎవర్ యూ కమ్ మీరు ఫుడ్ కూడా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ. సో ఇది టోటల్ ఈ ఆర్ట్ గ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. అప్పటి వరకు బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.